బ్యాక్ టు న్యూస్. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్న అబెండెంట్ క్రైస్తవ పాఠశాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి. 12వ తరగతి విద్యార్థి ఈ ఘటనకు కారణమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 5గురు చనిపోయారు, మరో 5గురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. నిందితుడు సైతం మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మృతి చెందిన వారు విద్యార్థులా లేదా సిబ్బందా అనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనకు సంబంధించి దేశ అధ్యక్షుడు బైడెన్ కు అధికారులు సమాచారం అందించారు. 400 విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీసుల వాహనాలు, అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు పాఠశాలను మోహరించాయి. ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజా ఘటనతో అగ్రరాజ్యంలో మరోసారి తుపాకీ సంస్కృతిపై చర్చ సాగింది. తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత యుఎస్ లో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారింది. ఇటీవల కాలంలో అమెరికాలో పాఠశాలల్లో కాల్పుల ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 322 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది.